విశాఖలో జరగనున్న యోగా డే కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికెప్పుడు బీచ్ రోడ్ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 245 కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో భద్రత కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం విశాఖపట్నం అంతటినీ కూడా పూర్తి నిఘా కన్నులతో వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులంతా కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు. నేను విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టంలో దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇటు చూస్తే కనుక బాడీ వార్న్ కెమెరాస్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు పహారా చేస్తున్న అంశాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, అలాగే ట్రాఫిక్ మళ్లింపులు, మరోవైపు చూస్తే కనుక సెక్యూరిటీ మెజర్స్, డ్రోన్ సెక్యూరిటీ మెజర్స్ ఇవన్నీ కూడా తీసుకునే విధంగా ఇక్కడ ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచే మొత్తం అధికారులంతా కూడా ఆపరేట్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తే కనుక బాడీ వార్న్ కెమెరాస్ ని ఏర్పాటు చేశారు. ఈ బాడీ వార్న్ కెమెరాస్ ద్వారా ఎవరికైతే ఆ బాడీ వార్న్ కెమెరాస్ ఉంటాయో వాళ్ళు అత్యంత సునిశ్చితంగా నిశ్చితంగా పరిశీలించేదానికి ఏర్పాట్లు అయితే కూడా చేశారు. ఎవరైతే సెక్యూరిటీ ఫోర్స్ బాడీ వార్న్ కెమెరాస్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు వెళ్ళి సెక్యూరిటీ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ తీసుకునే విధంగా ఇక్కడ బాడీ వార్న్ కెమెరాస్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెమెరాస్ సిస్టమ్ నుంచి పూర్తిగా వాళ్ళంతా కూడా అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే మనం చూడొచ్చు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లో మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కెమెరా వ్యవస్థనంతటిని కూడా 245 కెమెరాలని ఏర్పాటు చేశారు. ఈ కెమెరా వ్యవస్థ ద్వారా మొత్తం విశాఖపట్నం అంతా కూడా అంటే రూట్ మ్యాపింగ్, రోడ్ మ్యాపింగ్, ట్రాఫిక్ ఆంక్షలు, అలాగే సెక్యూరిటీ మెజర్స్ మొత్తం అన్నిటిని కూడా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు డ్రోన్ సిస్టమ్స్ అంటే పోలీస్ నిఘా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్ సిస్టమ్ ని కూడా వాళ్ళంతా కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మరోవైపు ట్రాఫిక్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే రూట్ మ్యాప్స్ ని, ప్రోటోకాల్ వెహికల్స్ ని ఆపరేట్ చేస్తారు. మరోవైపు నిఘా వ్యవస్థ అంటే మొత్తంగా అత్యంత ప్రముఖులు, వివిఐపీలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో అత్యంత భద్రతా వలయంలో ఈ యోగా డేని నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీ మెజర్స్ కూడా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తిగా ఆపరేట్ చేస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ చేసే విధంగా ఈ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 245 కెమెరాలని బీచ్ రోడ్ లో అమర్చారు. మొత్తం సీసీ కెమెరా వ్యవస్థలతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉన్న కెమెరా వ్యవస్థలను కూడా ఇక్కడ అనుసంధానం చేశారు. వీటిలన్నింటినీ కూడా ఆపరేట్ చేస్తూ ఎక్కడా నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అంటే ఇక్కడికి 5 లక్షల మంది ప్రజలు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా చేరవేసేందుకు వచ్చే వెహికల్స్, రూట్ మ్యాప్స్ ని వాటిలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తారు. అలాగే బీచ్ రోడ్ లో వివిఐపీలు ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఇతర ప్రముఖులు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీ మెజర్స్ ని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఆపరేట్ చేస్తారు. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తిగా విశాఖపట్నాన్ని నిఘా నేత్రంలోకి భద్రతా దళాలన్నీ కూడా తీసుకున్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన సిగ్నల్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి మొత్తంగా కూడా ఆపరేట్ చేసే విధంగా ఇక్కడ పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. పూర్తి పోలీసులంతా కూడా ఇక్కడ నిఘా నేత్రంతో అంటే 10,000 మంది పోలీసులు ఈ సెక్యూరిటీ ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆపరేట్ చేసేదానికి కూడా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి వాళ్ళంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. బాడీ వార్న్ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు. అలాగే పోలీస్ డ్రోన్ ప్రత్యేకమైన సిస్టమ్ ని ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ కెమెరాస్ లో ఎక్కడికక్కడ పూర్తిగా అన్ని ప్రాంగణాలని కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకుని మొత్తం అక్కడున్న సిస్టమ్స్ ఏంటనేవి వాళ్ళంతా కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆపరేట్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా వర్క్ చేస్తుంది. ఎవరైతే వివిఐపీ సెక్యూరిటీ జోన్స్ లో ఉన్నారో అందరు అధికారులు కూడా ఇక్కడ అనుసంధానం అవుతూ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఎప్పటికప్పుడు మొత్తం ఈ కార్యక్రమాన్ని ఆపరేట్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ విశాఖపట్నంలో ఈ రోజు నుంచి కూడా జూన్ 21వ తేదీ వరకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వీళ్ళంతా కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి 2 కోట్ల మంది పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 5 లక్షల మందితో నేరుగా బీచ్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.